విశ్వజ్ఞాని, భారతదేశాన్ని యొక్క దిక్సూచి, భారతదేశం యొక్క వెలుగురు. 135వ జయంతి సందర్భంగా చౌరస్తా నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా మహారాలి, సుమారు ఒక 4-5 వేల మంది అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీలో కిషన్ రెడ్డి గారు, అదే దానికి సహకారం చేస్తున్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, మా నిర్మల గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు, వ్యతిరేకత, దాని నుంచి అద్భుతమైనటువంటి విజేతగా, దిగ్విజేతగా, మానవతావాదిగా ప్రపంచాన్ని అమరపరిచేటువంటి ఒక గొప్ప శక్తివంతులు ఎదిగినటువంటి చరిత్ర మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క ఆలోచనను, ఆయన చదివినటువంటి విధానాన్ని తీసుకొని భావితరాలకు కూడా ఆయన యొక్క విధానాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. స్త్రీల హక్కుల గురించి, కార్మికుల హక్కుల గురించి, అదేవిధంగా మన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ప్రతిరోజు 24 గంటల 21 గంటలు మన రాజ్యాంగం కోసం నుంచి తన జీవితాన్ని భారతదేశంలో అణగారిన వర్గాలు ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవడానికి విశేషమైన కృషి చేసి తన ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి భావితరాలకు కూడా మంచి లక్ష్యాన్ని అందించాలనేటువంటి దాని మీద విశేష కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహా ర్యాలీ సంగారెడ్డి చరిత్రలో కనీవి నెరవేరు స్థాయిలో అందరూ కూడా యువత, మహిళలు, పెద్దలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ మహారాలిలో పాల్గొనము. ఈ మహారాలి ఎవరైతే ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం. ఎవరికైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమైనా వస్తే కూడా చాలా మంది అంబేద్కర్ మీద అవాకులు చెవాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు సూటి ప్రశ్న, మీరు ఒక్కసారి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చదివితే దండేసి దండ పెట్టేటువంటి పరిస్థితి వస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.